Good morning all. So now in this class we start the third unit. Okay ma, the third unit is image restoration and degradation. Okay, so the chapter name is here image restoration and reconstruction. Okay ma, in the first unit fundamental steps of digital image processing, this is the third step we are discussed. Okay, so that is the first one is image acquisition, and the second one is image enhancement, and the third one is image restoration and reconstruction. Okay ma, so what is meant by restoration? What is meant by restoration? That means suppose if we are having some image, in that image so many objects will be there. Okay, we need only one object information. That means we need not do the concentration on all the total image. ఓకే అమ్మా, అంటే మనకు ఒక ఇమేజ్ ఉంది అనుకోండి, మనం టోటల్ ఇమేజ్ మొత్తం మనం ఎన్హాన్స్ చేయాల్సిన నెసిటీ లేదు. ఓన్లీ మనకి అందులో ఏదో ఒక ఆబ్జెక్ట్ మాత్రమే కావాలి అనుకున్నామా, దెన్ అట్ దట్ టైమ్ వీఆర్ యూజింగ్ ఇమేజ్ రీస్టోరేషన్. ఓకే అమ్మా, ఇమేజ్ రీస్టోరేషన్. ఓకే, this is also used to get the improvement in the image objects. Okay ma, so under improvement ante dentlo improvement ante, so in the contrast level and visualization quality all are improved in this image restoration. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ చెప్పుకున్నాం కదా, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ కంప్లీటెడ్ కదా. సో అంటే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ లో కూడా we are using some techniques for removing the noise. ఓకే మా, అంటే ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ లో కూడా మనం నాయిస్ ఏదైనా ఉంటే ఆ నాయిస్ ని ఎలా రిమూవ్ చేస్తాం అని మనం నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ ఆల్సో ఇమేజ్ రీస్టోరేషన్, ఆల్సో we are eliminating the noise. Okay, so what is the difference between image enhancement and image restoration? ఓకే మా, ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్య అంటే, image enhancement means the enhanced image will be getting, that means that is concentrated on the total image. ఓకే మా, టోటల్ ఇమేజ్ మీద మనకి కాన్సన్ట్రేట్ చేస్తున్నామా ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అంటే. ఓకేనా, ఇమేజ్ రీస్టోరేషన్ లో ఏమవుతుంది అంటే, ఓన్లీ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఏదైనా నాయిస్ లెవెల్ ఉంటే, నాయిస్ అనేది యాడ్ అయి ఉంటే, టు రిమూవ్ దట్ నాయిస్ ఇన్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఓన్లీ. For that purpose we are using image restoration. Okay ma, so ఈ ఇమేజ్ రీస్టోరేషన్ లో ఏం జరుగుతుంది అంటే అమ్మా, నాయిస్ ని ఎలిమినేట్ చేయడంతో పాటు సపోజ్ ఏమన్నా ఇమేజ్ కాంపోనెంట్స్ అంటే ఆబ్జెక్ట్ కాంపోనెంట్స్ ఏమన్నా లాస్ అయ్యాము అనుకోండమ్మా, దట్ లాసింగ్ కాంపోనెంట్స్ ఆల్సో గెటింగ్ బై యూజింగ్ ద నైబరింగ్ పిక్సెల్స్. అంటే మనకు కావలసిన ఆబ్జెక్ట్ లో నాయిస్ ని తీసేస్తాం అమ్మా, నాయిస్ ని రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసిన తర్వాత ఒరిజినల్ ఆబ్జెక్ట్ కి రిలేటెడ్ డేటా ఏదైనా మనం లాస్ అయ్యాం అనుకోండి, సో దట్ లాసింగ్ డేటా ఆల్సో గెటింగ్ బై యూజింగ్ ద నైబరింగ్ పిక్సెల్స్. అంటే మనం కావలసిన ఆబ్జెక్ట్ లో ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా లాస్ అయితే అది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా తెచ్చుకోవచ్చు అంటే, సో బై యూజింగ్ ద నైబరింగ్ పిక్సెల్స్. నైబరింగ్ పిక్సెల్స్ ని యూజ్ చేసుకొని మనం లాస్ అయిన డేటాని, ఒరిజినల్ డేటాని మనం తీసుకోవచ్చు. ఇన్ దట్ వే వీఆర్ యూజింగ్ ఇమేజ్ రీస్టోరేషన్. ఓకేమా, సపోజ్ ఇప్పుడు మనకి రోడ్ మీద నెంబర్ ఆఫ్ వెహికల్స్ విల్ బి మూవింగ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయి కదా, అందులో ఒక వెహికల్ బాగా స్పీడ్ గా వెళ్తుంది. ఓకేనా, సో బాగా స్పీడ్ గా వెళ్తుంది. సో ట్రాఫిక్ పోలీస్ ఐడెంటిఫైస్ దట్ వెహికల్. ఓకేనా, ఆల్రెడీ సీసీ క్యామ్స్ ఉన్నాయి కదా రోడ్స్ అన్నిటి దగ్గర, మాక్సిమం కొన్ని రోడ్స్ దగ్గర. సో ఆ సీసీ క్యామ్స్ లో ఏ వెహికల్ ఫాస్ట్ గా వెళ్తుంది అనేది ఆ క్యామ్ లో మనకి క్యాప్చర్ అవుతుంది. ఓకేనా, సో అంటే ఫాస్ట్ గా వెళ్తుంది అని అది డిస్టెన్స్ వెళ్ళాక క్యాప్చర్ అయింది అనుకోండమ్మా, అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ వెహికల్ ని కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేయలేం. ఇప్పుడు మనకి ఆ క్యామ్ లో మనం అబ్జర్వ్ చేసే ఆ వీడియోని, సో ఆ వీడియోలో మనకి ఏం కనిపిస్తుంది, ఓన్లీ కార్ ఒకటే కనిపిస్తుంది, ఆ స్పీడ్ గా వెళ్లే కారు వెహికల్ మాత్రమే కనిపిస్తుందా, రోడ్ కనిపిస్తుంది, ఆ
కారు ప్లస్ ఆ కార్ పక్కన ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్, పర్సన్స్ ఉంటే పర్సన్స్, సో అంతా క్యాప్చర్ అవుతుంది కదా. అంటే అక్కడ మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మనకి కావాల్సింది ఏంటి అక్కడ, ఏదైతే కార్ స్పీడ్ గా వెళ్తుందో ఆ కార్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే యాక్చువల్ గా మనం ఏం చేస్తాము, కార్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో దాని మీద నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఆ నెంబర్ ప్లేట్ ని ఐడెంటిఫై చేస్తే బేస్డ్ ఆన్ దట్ నెంబర్ ప్లేట్ సో వీ గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ కార్. ఓకేనా. అంటే ఇప్పుడు దూరంగా వెళ్ళేటప్పుడు మనకి ఇంకా ఆ కార్ వెనకాల కూడా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి కదా. సో అంటే ఆ నెంబర్ ప్లేట్ మొత్తం మనకి కనిపించదు పూర్తిగా, అంటే అది క్యాప్చర్ చేసుకునే దాన్ని బట్టి. ఓకేమా. సపోజ్ నెంబర్ ప్లేట్ మొత్తం మనకి ఐడెంటిఫై చేయట్లేదు, అప్పుడు ఏం చేస్తాం అంటే సమ్ నాయిస్, అంటే అక్కడ మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకి నాయిస్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆ నాయిస్ అంతా ఎలిమినేట్ చేయాలి. సపోజ్ ఆ నెంబర్ ప్లేట్ మీద కూడా ఏదైనా డేటా మిస్ అయింది అనుకోండమ్మా, మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి అట్ దట్ టైమ్ వీఆర్ గెటింగ్ ద డేటా బై యూజింగ్ దిస్ ఇమేజ్ రీస్టోరేషన్ టెక్నిక్స్. ఓకేమా. అంటే కావలసిన డేటా కూడా ఏదైనా లాస్ అయ్యాము అంటే ఇన్ ద కేస్ ఆఫ్ నాయిస్ రిమూవల్, నాయిస్ ని రిమూవ్ చేసేటప్పుడు కావాల్సిన డేటా మనం ఏదైనా లాస్ అయ్యాము అంటే దట్ విల్ ఆల్సో బి రీస్టోర్డ్ బై యూజింగ్ ద నైబరింగ్ పిక్సెల్స్. దేర్ అవర్ ఐడెంటిఫికేషన్ ఈస్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ కార్. ఓకేనా. అంటే టోటల్ ఇమేజ్ మొత్తాన్ని మనం నాయిస్ రిమూవ్ చేయక్కర్లేదు, ఆ కార్ ఏ పొజిషన్ లో అయితే ఉందో, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వెహికల్స్, మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది కార్. ఓకేనా. సో అంటే ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ దగ్గర ఏదైతే నాయిస్ ఉందో ఆ నాయిస్ ని రిమూవ్ చేసి, సపోజ్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏదైనా లాస్ అయితే దాన్ని మనం గెట్ చేస్తాం బై యూజింగ్ ద నైబరింగ్ పిక్సెల్స్. దట్ ఈస్ ద ఇమేజ్ రీస్టోరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. రీస్టోర్ చేసుకుంటాం. ఓకేమా. ఇమేజ్ రీస్టోరేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. ఓకేమా. సో ఇన్ దిస్ థర్డ్ యూనిట్ దిస్ ఈస్ ద సిలబస్. Okay, a model of the image degradation or restoration process. In this noise models, different noise models will be there. Noise models means here we are using Gaussian noise, Rayleigh noise, uniform noise, exponential noise. Okay, manam RVSP lo నేర్చుకున్నామమ్మా probability, different types of density functions. And you remember uniform density function, exponential density function, Rayleigh and Gaussian. ఓకేనా. సో ద సేమ్ డెన్సిటీ ఫంక్షన్స్, అంటే మనకి అక్కడ ఫార్ములాస్ ఎలా అయితే ఉన్నాయో హియర్ ఆల్సో ద ఫార్ములాస్ విల్ బి ద సేమ్. ఓకే అమ్మా. డిఫరెంట్ నాయిస్ మోడల్స్. నెక్స్ట్ రీస్టోరేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నాయిస్ ఓన్లీ, స్పేషియల్ ఫిల్టరింగ్, పీరియాడిక్ నాయిస్ రిడక్షన్ బై ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫిల్టరింగ్, లీనియర్ పొజిషన్ ఇన్వేరియంట్ డిగ్రేడేషన్స్, ఎస్టిమేషన్ ద డిగ్రేడేషన్ ఫంక్షన్, inverse filtering, minimum mean square error filtering. This minimum mean square error filtering is called Wiener filtering. Very very important my topic, Wiener filtering. Constraint least square filtering, geometric mean filtering, image reconstruction from projections. Okay ma, these are the topics in third unit. So see here first, so enhancement versus restoration. So what is the difference between enhancement and restoration? Okay ma. So ఈ యూనిట్ మొత్తంలో మనం డిగ్రేడేషన్ ఇమేజ్ అని తీసుకుంటాం. డిగ్రేడేషన్ ఇమేజ్ అంటే ఏంటి అంటే, సో ఇమేజ్ ప్లస్ నాయిస్, ఇమేజ్ ప్లస్ నాయిస్, నాయిస్ యాడ్ అయిన ఇమేజ్ ని మనం ఏమంటాము అంటామా, డిగ్రేడేషన్ ఇమేజ్ అంటాం. ఓకేనా. ఆ డిగ్రేడేషన్ ఇమేజ్ నుంచి మన ఒరిజినల్ ఇమేజ్ ని హౌ టు రీకన్స్ట్రక్ట్. ఓకే, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ for this unit. Okay ma, see here, image enhancement is largely a subjective process while image restoration is for the most part an objective process. చూడమ్మా, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అంటే సబ్జెక్టివ్ ప్రాసెస్ అంటున్నాం, ఇమేజ్ రీస్టోరేషన్ మీన్స్ ఆబ్జెక్టివ్ ప్రాసెస్ అంటున్నాం. సో వాట్ ఈస్ meant by subjective and what is meant by objective? సబ్జెక్టివ్ ప్రాసెస్ అంటే ఏంటంటే అమ్మా, వీఆర్ టేకింగ్ ఆల్ ద ఇమేజ్ మొత్తాన్ని ఎన్హాన్స్ చేసుకుంటాము. దట్ ఈస్ ద ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. అంటే ఇమేజ్ మొత్తాన్ని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద విజువలైజేషన్. ఓకేనా.
సో ఇమేజ్ మొత్తాన్ని మనం నాయిస్ ని ఎలిమినేట్ చేసి ఎన్హాన్స్ చేస్తే దట్ విల్ బి ద ఇమేజ్ ఎన్హాన్స్మెంట్. వేర్ యాజ్ ఇమేజ్ రిస్టోరేషన్ ఇదేంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రాసెస్, అంటే ఓన్లీ పర్టికులర్ ఆబ్జెక్ట్ దగ్గర ఉన్న నాయిస్ నే రిమూవ్ చేసి, ఓకేనా. అంటే ఇప్పుడు మనం రోడ్ మీద వెహికల్స్ అన్ని పడుతున్నాయి, మనకి ఓన్లీ స్పీడ్ గా వెళ్లే కార్ యొక్క ఇన్ఫర్మేషనే కావాలి. అంటే మనం ఇమేజ్ మొత్తాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన నెసిటీ లేదమ్మా. ఓన్లీ ఆ కార్ పార్ట్ ఎక్కడైతే ఉందో, ఓన్లీ సమ్ పార్ట్ ఉంటుంది కదా కార్ ఉన్న పార్ట్, సో ఆ పార్ట్ వరకు మనం నాయిస్ ని ఎలిమినేట్ చేసి రీస్టోర్ చేసుకుంటే దట్ ఈజ్ ఎనఫ్. అంటే అక్కడ మనం ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం, ఓకేనా. సో దట్ ఈస్ ద while image restoration is for the most part an objective process, that means this is belongs to only particular object. Image enhancement ante total image ni improve chestam, ante quality of the visualization will be improved. Image restoration ante only particular object daggara maatrame manaki edaithe required object undo aa required object daggara maatrame quality of the visualization anedi ఇంక్రీజ్ చేస్తాం. అంటే నాయిస్ ఏదైనా వస్తే ఆ నాయిస్ ని ఎలిమినేట్ చేసుకుంటాం, ఓకే అమ్మా. సో హియర్ రిస్టోరేషన్ అటెంప్ట్స్ టు రికవర్ అన్ ఇమేజ్ దట్ హ్యాస్ బీన్ డిగ్రేడెడ్ బై యూజింగ్ ఎ ప్రయరీ నాలెడ్జ్ ఆఫ్ ద డిగ్రేడేషన్ ఫినామినా. అంటే ఇప్పుడు మనం రీస్టోర్ చేసుకుంటున్నాము, అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ ని మనం రీస్టోర్ చేసుకుంటున్నాము, అంటే అందులో ఉన్న నాయిస్ ని ఎలిమినేట్ చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాము, నాయిస్ ని రిమూవ్ చేస్తున్నాము. ప్లస్ ఏదైనా ఒరిజినల్ ఆ నాయిస్ రిమూవల్ టైంలో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా లాస్ అయినా కానీ మనం ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నాం అమ్మా. దేని ద్వారా తెలుసుకుంటున్నాము అంటే నైబరింగ్ పిక్సెల్స్ రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని మనం వీఆర్ గెటింగ్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో అంటే హియర్ వి నో అబౌట్ ద డిగ్రేడేషన్ ఫినామినన్. అంటే ఏంటి డిగ్రేడేషన్ అంటే ఏంటి, మనకి అక్కడ సమ్ నాయిస్ విల్ బి యాడెడ్ అని చెప్తున్నాం కదా, ఆ నాయిస్ క్యారెక్టరిస్టిక్స్ తెలిసినాయి అనుకోండి. ఆ నాయిస్ మోడల్ ఏంటి, ఆ నాయిస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, టోటల్ గా మనకి ఆ నాయిస్ తెలిసింది అంటే వీఆర్ ట్రైంగ్ టు రిమూవ్ దట్ నాయిస్ వెరీ ఈజీలీ. సో ఆ నాయిస్ ఎలా రిమూవ్ అవుతుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇఫ్ యు నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ నాయిస్, ఓకేమా. That's why here restoration attempts to recover an image that has been degraded by using a priori knowledge of the degradation phenomenon. Okay, the restoration techniques are oriented toward modeling the degradation and applying the inverse process in order to recover the original image. Okay amma, original image ni recover chesukodam kosam you are applying some degradation models and inverse process. Okay, this approach usually involves formulating a criterion of goodness that will yield an optimal estimate of the desired result. అంటే మనకి ఏదైతే desired object ఉందో we are knowing the information about that desired object. Okay amma. By contrast, enhancement techniques basically the heuristic procedures designed to manipulate an image in order to take advantage of the psychophysical aspects of the human visual system. Okay ma. Surely here contrast stretching is considered an enhancement technique because it is based primarily on the pleasing aspects it might present to the viewer. And manam previous image enhancement lo contrast stretching నేర్చుకున్నాం కదమ్మా. Contrast stretching means how the graph will be. Do you remember this graph? Contrast stretching and this will belongs to total image. Okay ma, total image ki mana enhancement చేస్తున్నాం, okay na. So this is the contrast stretching here. It might present to the viewer, whereas removal of image blur by applying a deblurring function is considered a restoration technique. ఇందులో ఏంటి అంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో
Based on that object only, we are applying the some noise models, and we know about the deblurring function. Okay, ma. So next, some restoration techniques are best formulated in the spatial domain, while others are better suited for the frequency domain. So these restoration techniques are also applied in spatial domain and frequency domain. Okay, ma. Spatial domain in the sense time domain. Okay. For example, spatial processing is applicable when the only degradation is additive noise. చూడమ్మా, additive noise అంటే ఏంటి? ఆల్రెడీ మన దగ్గర ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ కి నాయిస్ యాడ్ అయినప్పుడు ఈ నాయిస్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందమ్మా? యాక్చువల్ గా జనరల్ గా అట్ ది ఇమేజ్ అక్విజిషన్, అంటే మనం ఇమేజ్ తీసేటప్పుడు యాడ్ అవ్వచ్చు. ఓకేనా? లేదు అంటే ఇంకా వేరేటప్పుడు ఎలా యాడ్ అవుతుంది నాయిస్? ఇన్ ద ట్రాన్స్మిషన్ ప్రాసెస్, ఆ ఇమేజ్ ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కూడా మనకి నాయిస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనమ్మా? దట్ ఈస్ additive noise. Okay, several spatial filtering techniques for reducing the noise content of an image, a process often referred to as. So this will also noise ni remove chese procedure ni image denoising. Okay amma. Next, degradation such as image blur are difficult to approach in the spatial domain using small filter mask. So ikkada mana spatial domain lo manam noise ni ela eliminate chesam, noise ni ela remove chestunnamo? By using filter masks. And you remember the mask? Suppose if you are considering the total image lo మనం ఓన్లీ ఒక సబ్ ఇమేజ్ ని తీసుకున్నాం అమ్మ, 3x3 ఇమేజ్. ఓకేనా? సో అంటే ఇన్ స్పేషియల్ డొమైన్ we are using filter masks to remove the image blurring. ఓకే అమ్మ, ఇమేజ్ బ్లర్రింగ్ ని రిమూవ్ చేయడానికి మనం we are using filter masks. Okay, in spatial domain. In this case, frequency domain filters based on various criteria of optimally are the approaches of choice. These filters are taken into account in the presence of noise. Okay, in frequency domain also we are using some of the noise models and try to remove the noise. Okay, see here, suppose if this will be the image, చూడమ్మా ఈ ఇమేజ్ చూసినప్పుడు in this image some scratches will be there. ఓకేనా? స్క్రాచెస్ ఉన్నాయి అంటే ఏంటి? నాయిస్ అనేది ఎక్కడ యాడ్ అయింది? ఇమేజ్ అక్విజిషన్ అప్పుడు యాడ్ అవ్వలేదమ్మా, ఎక్స్ట్రాగా ఎడిటివ్ నాయిస్ దిస్ విల్ బి. అంటే సో సపోజ్ ఇఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇమేజ్ ట్రాన్స్మిషన్ దిస్ విల్ బి యాడెడ్. ఓకే అమ్మా, ఇమేజ్ అక్విజిషన్ అప్పుడు యాడ్ అయితే జస్ట్ మనకి కాంట్రాస్ట్ లెవెల్స్ డిఫరెంట్ గా అలా వస్తాయి. ఈ స్క్రాచెస్ అనేది ఇమేజ్ తీసిన తర్వాత ఈ స్క్రాచెస్ అనేవి వచ్చినాయి. అంటే ఏంటి? ఈ స్క్రాచెస్ అనేవి మనకి అన్వాంటెడ్, అంటే దీస్ ఆర్ ద నాయిస్ కాంపోనెంట్స్. సో మనకి ఒరిజినల్ ఇమేజ్ కావాలి అంటే ఏం చేయాలి? స్క్రాచెస్ అన్నిటిని రిమూవ్ చేయాలి, అంటే ఈ నాయిస్ అంతా రిమూవ్ చేయాలన్నమాట. ఓకేనా? సో అంటే ఈ ఇమేజ్ లోపల ఏదైతే ఉందో ఇమేజ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే యు ఆర్ రిమూవింగ్ దిస్ నాయిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్రాచెస్. ఇలా స్క్రాచెస్ గా ఉంది అంటే బై అప్లైయింగ్ ద ఇమేజ్ రిస్టోరేషన్ టెక్నిక్స్, ఇమేజ్ రిస్టోరేషన్ టెక్నిక్ అప్లై చేసిన తర్వాత వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్ లైక్ దిస్. చూడండి ఇక్కడ మనకి పైన ఈ స్క్రాచెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి, రిమూవ్ అయిపోయినాయి. ఓకేమా? చూడండి ఇప్పుడు సపోజ్ ఇలా లైన్స్ ఉన్నాయి అనుకోండమ్మా, యాక్చువల్ గా దీని కింద ఈ స్క్రాచెస్ కింద ఏదైతే డేటా ఉందో అది కూడా లాస్ అవుతాం ఎప్పుడైతే ఈ స్క్రాచెస్ ని తీసేసాము, రిమూవ్ చేసేసాము.
ఓకేనా. బట్ మనకి ఆ స్క్రాచెస్ కింద ఉన్న ఒరిజినల్ డేటా అంటే ఒరిజినల్ ఇమేజ్ కి రిలేటెడ్ డేటా అనేది లాస్ అవ్వకూడదు. ఓకేనా. ఈ ఇమేజ్ రీస్టోరేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ స్క్రాచెస్ కింద ఏదైతే ఒరిజినల్ డేటా ఉందో దట్ ఒరిజినల్ డేటా ఆర్ ఆల్సో రికవర్డ్, దాన్ని కూడా మనం రికవర్ చేసుకుంటాం బై యూజింగ్ ద neighboring pixels. Okay, next see this picture. Suppose the image chudandi. So inner some image will be there, in that image some text will be displayed. Chudandi ee image meeda some text anedi ikkada display ayi undamma. Actually ga manaki only image e kavali, ee text anedi extra ga add ayindi. Okay na, ante ee text ni మనం remove చేస్తే మనకి original image అనేది వస్తుందమ్మా. Okay na. So ante enti here also in this case also we are using image restoration. These are the examples how the image restoration will be applied, what is the output we are getting. Okay ma. So ante ee text మొత్తాన్ని మనం remove చేసేయాలి, అప్పుడు మనకి original image అనేది వస్తుందమ్మా. Okay na. So ante so after applying the restoration we are recovering the original image. Okay ma, original image అనేది మనకు వస్తుంది. Okay na. Suppose if you are taking this image patch restoration. So this image చూడండి, ఈ ఇమేజ్ సమ్ డ్యామేజ్ అయింది మనకి, అవునా, డ్యామేజ్ అయింది. సో కొన్ని పార్ట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది మనం లాస్ అయ్యామమ్మా. ఓకేనా. సో యాక్చువల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ లో లాస్ అయితే నో ప్రాబ్లం, బట్ హియర్ ఆన్ ద ఇమేజ్ ఆల్సో వీఆర్ లాసింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, అంటే సమ్ డ్యామేజ్ అయింది కదా ఈ ఇమేజ్ అనేది. సో బట్ this type of damage is also reconstructed by using the image restoration. So finally we are getting the output like this. Okay ma. So see, and these are the examples, and after applying the image restoration how to get the output. Okay ma. Suppose if this waterfalls is the image, so some person will be in front of this waterfalls, we need only the waterfalls image. So ee person ni remove cheyali manam. So in this situation also we are using image restoration technique. Okay ma. Totally how the adding noise will be removed by using this image restoration technique. Okay ma. Chudandi here f of xy, this is the original image. Okay ma. F of xy is the original image. This original image is applied to the degradation function, and here some noise will be added. Okay ma. So some noise will be added, that noise will be taking as zeta of x comma y. So here we are getting the output g of x comma y. G of x comma y equal to ఏమొచ్చిందమ్మా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అంటే యాడ్ చేస్తున్నాం. దేన్ని యాడ్ చేస్తున్నాం? సపోజ్ ఈ డిగ్రేడేషన్ ఫంక్షన్ h of x comma y అని తీసుకున్నాం అనుకున్నామా. సో హియర్ f of x comma y into h of x comma y ఇక్కడికి వస్తుంది. ఓకేనామా. f of x comma y into డిగ్రేడేషన్ ఫంక్షన్ h of x comma y. మళ్ళీ ఇట్ సైడ్ నుంచి నాయిస్ ఈటా ఆఫ్ ఎక్స్ కామా వై, దీస్ టూ ఆర్ యాడింగ్. అప్పుడు జి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ ఈటా ఆఫ్ ఎక్స్ కామా వై నాయిస్. సో ఇది మొత్తం ఏమవుతుంది అంటే డిగ్రేడేషన్, అంటే మన ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో ఇక్కడికి ఏమొస్తుంది అంటే డిగ్రేడెడ్ ఇమేజ్. డిగ్రేడెడ్ ఇమేజ్ అంటే ఏంటంటే అమ్మా, నాయిస్ యాడ్ అయిన ఇమేజ్ నే మనం డిగ్రేడెడ్ ఇమేజ్ అంటామమ్మా. డిగ్రేడ్ అయ్యాము అంటే ఏంటి, సో అంటే కొన్ని క్వాలిటీస్ అనేది మిస్ అయ్యాం మనం. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా ఇమేజ్ ని మనం డిగ్రేడెడ్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాము, సమ్ నాయిస్ విల్ బి యాడెడ్ టు ద ఒరిజినల్ ఇమేజ్. ఒరిజినల్ ఇమేజ్ కి నాయిస్ యాడ్ అయినప్పుడు ఆ ఇమేజ్ ఏమంటాము అంటే అమ్మా డిగ్రేడెడ్ ఇమేజ్ అంటాం. ఓకేనా. సో దిస్ g of x comma y here is the degraded image. సో ఈ డిగ్రేడెడ్ ఇమేజ్ నుంచి మనం ఒరిజినల్ ఇమేజ్ ని తీసుకురావాలి. ఓకేనా. ఒరిజినల్ ఇమేజ్ ని తీసుకురావాలి, దాన్ని రిస్టోరేషన్ ఫిల్టర్ యూజ్ చేసుకొని we are getting the original image. This is the restoration process. Okay ma. This is the degradation process and this is the restoration process.
Okay. See here, if H is a linear position invariant process, then the degraded image is given in the spatial domain by g of x comma y. What is g of x comma y? H of x comma y into convolve with f of x comma y plus eta of x comma y plus eta of x comma y. The eta of x comma y means that is noise. Okay, ma? Noise. So here, where h of x comma y is the spatial representation of the degradation function. Chudamma. This is the degradation function. Okay. Here, h of x comma y is the spatial representation of the degraded function. Spatial representation and endama time domain. Okay, na? Convolution in the spatial domain is analogous to multiplication in the frequency domain. దీన్ని మనం frequency domain లో కన్వర్ట్ చేస్తాము అనుకోండమ్మా. How to convert this? G of x comma y means G of u comma v. ఇక్కడ మనం కన్వల్యూషన్ అప్లై చేస్తాం కదా between h of x comma y and f of x comma y. కన్వల్యూషన్ in time domain. సో ఇది frequency domain లోకి చేంజ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా? మల్టిప్లికేషన్ అవుతుంది. h of u comma v into f of u comma v plus this noise. This is eta of x comma y is the noise in spatial domain. If this will be converted into frequency domain, this will be represented as n of u comma v. Same amma. Identi ante in spatial domain. How the degraded image will be getting. This is in frequency domain. Okay. The principal sources of noise in digital images arise during image acquisition and or transmission. అంటే మనకి నాయిస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇమేజ్ అక్విజిషన్ అంటే ఇమేజ్ తీసేటప్పుడే మనకి నాయిస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆర్ ట్రాన్స్మిషన్ అంటే ఆ ఇమేజ్ ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు కూడా మనకి నాయిస్ యాడ్ అవుతుంది. ఓకేమా? ది పర్ఫార్మెన్స్ ఆఫ్ imaging sensors is affected by a variety of factors. Thus will be environmental conditions during the image acquisition. అంటే ఇమేజ్ అక్విజిషన్ ప్రాసెస్ లో డ్యూ టు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల మనకి నాయిస్ యాడ్ అవుతుంది. అండ్ బై ది క్వాలిటీ ఆఫ్ ది సెన్సింగ్ ఎలిమెంట్స్ themselves. Okay. So next, for instance, in acquiring images with a camera, light levels and sensor temperature are major factors affecting the amount of noise in the resulting image. అంటే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీస్తున్నాం అనుకోండమ్మా, అక్కడ లైట్ లెవెల్స్ ని బట్టి కూడా మనకి ఇమేజ్ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే based on that light levels and sensor temperatures also we are getting some noise in the image at the image acquisition process. Okay అమ్మా? అంటే ఇమేజ్ తీసేటప్పుడే మనకి లైట్ లెవెల్స్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి మనకి నాయిస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందమ్మా. అంటే మనకి బ్లరింగ్ రావచ్చు, లేదు అంటే కాంట్రాస్ట్ లెవెల్స్ తగ్గిపోయినాయి అనుకోండమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ మనం మార్నింగ్ తీసిన ఇమేజ్ కి నైట్ టైం తీసిన ఇమేజ్ కి ఒకే ప్లేస్ లో డిఫరెంట్ కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి కదా. అంటే సో మనం ఐడెంటిఫికేషన్ కూడా సో దాని కాంట్రాస్ట్ లెవెల్స్ బేస్ చేసుకునే మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే అమ్మా? సో దట్ ఈస్ అందుకని మనకి లైట్ లెవెల్స్ అండ్ సెన్సార్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి నాయిస్ అనేది ఎఫెక్ట్ అవుతుందమ్మా. ఓకేనా? ఇమేజెస్ ఆర్ కరప్టెడ్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ప్రిన్సిపల్లీ due to interference in the channel used for transmission. For example, an image transmitted using a wireless network might be corrupted as a result of lighting or other atmospheric disturbances. Okay, ma? See here, some noise components will be taking here. The parameters that define the spatial characteristics of noise and whether the noise is correlated with the image shows in frequency domain. See here, if you are taking the Fourier transform of noise is constant. So ఇప్పుడు మనకి నాయిస్ కాంపోనెంట్స్ తీసుకున్న తర్వాత Fourier transform అప్లై చేసాము అనుకోండమ్మా. If that will be constant, then that noise is called white noise. Okay, ma?
If the Fourier spectrum of noise is constant, then that will be white noise. Okay, ma? Noise is independent of spatial coordinates and that it is uncorrelated with respect to image itself. Correlated, uncorrelated and ఏంటమ్మా meaning? Similarity. How the similarity will be there. Okay. Next here, some important noise probability density functions will be there. Probability density functions, amma. Gaussian, Rayleigh, exponential, uniform. Okay, these are the different probability density functions we'll be taking. So the first one is Gaussian. Okay, ma, the first one is Gaussian here. So this is like bell shape. Okay, so at Z bar. చూడమ్మా మనం RVSP లో ఆల్రెడీ నేర్చుకున్నాం. అక్కడ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో చెప్తాము, ఇక్కడ మనం ఇమేజెస్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్ లో చెప్తున్నాం అంతేమా. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఓన్లీ. ఫార్ములాస్ కూడా సేమ్ ఫార్ములాస్ వీఆర్ యూజింగ్. చూడమ్మా హియర్ దిస్ విల్ బి ద జెడ్ బార్. జెడ్ బార్ అంటే ఏంటమ్మా? మీన్ వాల్యూ. మీన్ వాల్యూ దగ్గర మనకి మాక్సిమం యాంప్లిట్యూడ్ విల్ బి హ్యావింగ్. మీన్ వాల్యూ దగ్గర మనకి మాక్సిమం యాంప్లిట్యూడ్ ఉంటుందమ్మా. ఓకేనా? ఇది -3 dB. Okay, -3 dB level. This will be, this amplitude is 0.607 by square root of 2 pi sigma. Okay, the corresponding points on a x-axis, that means this will be represented as Z. Kabatti this will be Z minus sigma and Z plus sigma. Sigma means here standard deviation amma. Sigma ante standard deviation. Okay, so this is the Gaussian. Next Rayleigh. Rayleigh. Next gamma, exponential, uniform. Uniform means we are getting constant between A and B. Okay, ma. Next this is the impulse. Okay, these are the some probability density functions. See here, Gaussian noise. చూడమ్మా ప్రతి దానికి మనకి ఫార్ములా ఉందమ్మా. probability density function ఫార్ములా ఉంది ప్రతి దానికి. We learn that formulas. Okay, Gaussian noise. Gaussian noise, because of its mathematical tractability in both the spatial and frequency domains, Gaussian noise models are used frequently in practice. So here, this is the formula for probability density function. Gaussian noise ki probability density function is P of Z equal to 1 by root 2 pi sigma into e power minus of Z minus Z bar whole square by 2 sigma square. Okay, ma? Actually, the manam 1 by square root of 2 pi sigma e power minus of x minus x bar whole square by 2 sigma square and this kunda. In terms of x, we are taking Z. Okay. Next, Rayleigh noise. The probability density function will be 2 by b into Z minus a into e power minus of Z minus a whole square by b. When Z is greater than or equal a. Okay, ma? Only Z is greater than or equal a అయినప్పుడు మాత్రమే this is the Rayleigh density function. Otherwise condition, that will be 0. Okay. So here, if you are calculating the mean value and the variance, sigma square is variance amma. Sigma square is variance. So this is the mean, Z bar equal to a plus square root of pi b by 4. Variance is sigma square equal to b into 4 minus pi by 4. Okay, ma? అంటే ఈ వాల్యూస్ మనం మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మా బై టేకింగ్ ద ఎక్స్పెక్టేషన్ వాల్యూస్. ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఈ Rayleigh noise, that means Rayleigh density function belongs to the continuous random variable. Continuous random variable అమ్మా. ఓకేనా? అంటే కంటిన్యూస్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి Z is greater than or equal a. అంటే if we are getting this type of relations, so ఇలా మనకి greater than less than ఈ రిలేషన్స్ ఉన్నాయి అనుకోండమ్మా, then that will belongs to continuous. Okay, ma? Then that belongs to continuous random variables. Okay, we are getting formulas for the mean value.
Mean value means expected value of x అమ్మ. ఓకేనా? సో ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ z లో చెప్తున్నాం కాబట్టి ద మీన్ వాల్యూ z బార్ ఈస్ expected value of z. expected value of z. ఓకే మా? సో expected value of z ఈ ఫార్ములా మనకి ఎలా వస్తుంది అంటే మా expected value of z equal to integration minus infinity to infinity z fz of z, that means p of z. ఓకే మా? సో మనం ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేసి లిమిట్స్ ఇక్కడ a టు ఇన్ఫినిటీ పెట్టుకుంటాం అమ్మ. ఎందుకని? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఏ అంతకంటే ఎక్కువ అంటే లిమిట్స్ వచ్చేసి a టు ఇన్ఫినిటీ తీసుకుంటాం అమ్మ. ఓకేనా? సో మనం ఆ ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేసి లిమిట్స్ అప్లై చేస్తే ఫైనల్ గా మనకి ఈ వాల్యూ వస్తుంది, మీన్ వాల్యూ. నెక్స్ట్ వేరియన్స్ వాల్యూ. హౌ టు గెట్ ద వేరియన్స్? సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు expected value of z square minus expected value of z whole square. ఓకే మా? జస్ట్ మనం ఫార్ములాస్ వేస్తే సరిపోతుంది, ఆ డెరివేషన్ అంతా ఏమీ అవసరం లేదమ్మా. ఓకేనా? నెక్స్ట్ along noise. So this is the density function formula. A power b z power b minus 1 by b minus 1 whole factorial into e power minus az for z greater than or equal 0. Okay. Here a will be a positive integer. Okay ma? Next exponential noise. This exponential noise density function formula is a into e power minus az for z is greater than or equal 0. These are all the different noise models. Okay ma? If we know the noise model, then we are trying to remove that noise. Okay ma? First manaki noise model ante a noise characteristics or noise gurinchi manaki idea ochindi ante then we are trying to remove the noise. Okay ma? Next one, uniform noise. So here the uniform density function is 1 by b minus a, between a and b. Okay ma? So here if we are calculating the mean value, a plus b by 2, variance value is b minus a whole square by 12. Okay ma, this is a salt and pepper noise. What is meant by salt and pepper noise? Suppose if the image having some white and black dots ఉన్నాయి అనుకున్నామా, that will be impulse noise అంటాం. That impulse noise is also known as the salt and pepper noise. White and black dots యాడ్ అయినాయి అంటే మనకి ఇమేజ్ మీద వైట్ అండ్ బ్లాక్ డాట్స్ ని మనం ఏమంటాము అంటేమా సాల్ట్ అండ్ పెప్పర్ నాయిస్ అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ a impulse noise density function. Okay. So up to this we learn. So in this class we learn about the enhancement versus restoration. What is the difference between image enhancement and image restoration? Okay ma? And we are taking some examples. And how we are getting the degraded image. Next is some noise models. That means some noise probability density functions we learn. So how these noise models are added to the original image and how to reconstruct the original image. That will be discussed in the next class. Okay ma?